ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటమ్మా కంగారు? సరే వదిలే. ఎందుకమ్మా అంత కంగారు? ఇంతకీ ఆ పేపర్స్ ఏంటి? అవి పేపర్స్ ఏంటంటే అది రిజిస్టర్ ఆఫీస్ నుంచి తెప్పించిన అప్లికేషన్ రాది. అదే మీ పెళ్ళవగానే రిజిస్టర్ చేద్దామని. అమ్మా, నాకంటే నీకే మా పెళ్లి గురించి ఆత్రం ఎక్కువైపోతుందమ్మా. చాలు. చాలా? ఇదొక్క ముద్దమ్మా. నాకు చాలు. అమ్మా, ఈ ఒక్క ముద్దమ్మా నా కోసం. సరే అమ్మా, నువ్వు ప్రశాంతంగా పడుకో. గుడ్ నైట్. ఎందుకు శారదా ఆ డివోర్స్ అప్లికేషన్ నీ కొడుకు చూస్తే ఏదో అయిపోతుంది అన్నట్టు అంత టెన్షన్ పడిపోయా? నీ భర్తకు నువ్వు విడాకులు ఇస్తానంటే నీ కొడుక్కి సంతోషమే కదా. ఈ ఇంటితో మీ ఆయన శాశ్వతంగా దూరం అయిపోవాలన్నదే కదా నీ కొడుకు కోరిక కూడా. నేను టెన్షన్ పడింది ఎన్నేళ్లుగా లేనిది ఇప్పుడే విడాకుల ప్రస్తావన ఎందుకొచ్చిందని, కాక నా అనుమానం పడతాడని. విడాకులిచ్చే కండిషన్ మీద వాడి పెళ్లి జరుగుతుందని తెలుసుకుంటాడని. తెలుసుకుంటే వాడు ఈ పెళ్లి ఒప్పుకోడు. అదే నా టెన్షన్. అడిగితే విడాకులు ఇవ్వని ఒక భర్తకు భార్యగా, విడాకులు తీసుకొని పెళ్లి జరిపించాలని చూస్తున్నా ఒక కొడుక్కి తల్లిగా నిన్ను చూస్తుంటే జాలేస్తుంది శారదా. నీలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. నువ్వు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటావో ఆ భగవంతుడికే తెలియాలి.